హైదరాబాదులో భారీ వర్షం. కీర్తి ఒక బస్టాప్లో తడుస్తూ నిలబడి ఉంది. ఆ రోజు తన కెరియర్లోనే చాలా ముఖ్యమైన ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ. క్యాబ్స్ దొరకడం లేదు. అదృష్టవశాత్తు ఒక ఆటో ఖాళీగా వచ్చింది. కీర్తి ప్రాణం లేచొచ్చినట్టుగా ఆటో ఎక్కబోయింది. సరిగ్గా అదే టైంకి పక్కనుండి వేగంగా వచ్చిన సత్య కీర్తిని పక్కకు నెట్టేసి ఆటోలోకి దూరాడు. అప్పుడు కీర్తి, హలో, ఏంటిది? నా ఆటో అది. నాకు చాలా అర్జెంట్ ఇంటర్వ్యూ ఉంది, ప్లీజ్ దిగండి. కాని సత్య ఆమె వైపు కనీసం చూడకుండా ఆటోవాడి చేతిలో ఒక 500 నోటు పెట్టి, అన్నా, అర్జెంటుగా హాస్పిటల్కి పోని అని గట్టిగా అరిచాడు. ఆటో వెళ్ళిపోయింది. కీర్తి వర్షంలో పూర్తిగా తడిసిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్లలేకపోయింది. ఆ డ్రీమ్ జాబ్ పోయింది. సత్యమీద ఆమెకు పీక్స్లో కోపం, అసహ్యం ఏర్పడ్డాయి. ఎంత స్వార్థపరుడు! కనీసం నేను బతిమాల్తున్నా వినకుండా ఎంత రూడ్గా వెళ్ళిపోయాడు. వీడసలు మనిషేనా అని మనసులో తిట్టుకుంది. 3 నెలల తర్వాత కీర్తికి వేరే ఒక మంచి ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది. ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళింది. తనను టీంకి ఇంట్రడ్యూస్ చేయటానికి కొత్త బాస్ వచ్చాడు. అతన్ని చూడగానే కీర్తికి షాక్. అతను మరెవరో కాదు, ఆ రోజు తన ఆటో లాక్కున్న సత్య. సత్య ఆమెను చూసి ప్రొఫెషనల్గా నవ్వాడు. కాని కీర్తి మాత్రం అతనితో చాలా కోల్డ్గా, విసుగ్గా బిహేవ్ చేయటం మొదలుపెట్టింది. మీటింగ్స్లో అతని ఐడియాలను వ్యతిరేకించటం, అతను పలకరించినా ముఖం తిప్పుకోవటం చేసేది. సత్యని ఒక అహంకారిగా, స్వార్థపరుడిగా ఆమె తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఒకరోజు ఆఫీస్ టైం అయిపోయాక కీర్తి తన డెస్క్ దగ్గర వర్క్ చేసుకుంటోంది. సత్య క్యాబిన్ లోపలికి ఒక పేద వృద్ధ దంపతులు, వాళ్లతో పాటు ఒక 5 ఏళ్ల పాప వచ్చారు. ఆ పాప చేతిలో ఒక చిన్న స్వీట్ బాక్స్ ఉంది. కీర్తికి ఏంటా అని క్యూరియాసిటీ వచ్చి క్యాబిన్ గ్లాస్ డోర్ బయటనుంచి వింటోంది. ఆ పెద్దాయన సత్య చేతులు పట్టుకొని ఏడుస్తూ, బాబూ, 3 నెలల క్రితం ఆ భారీ వర్షంలో మా మనవరాలికి యాక్సిడెంట్ అయి రోడ్డు మీద రక్తం మడుగులో పడి ఉంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. మీరు రాకపోయుంటే ఎవరో అమ్మాయితో గొడవపడి మరీ ఆటో లాక్కుని ఆ టైంకి హాస్పిటల్కి తీసుకురాకపోయుంటే ఈరోజు మా పాప దక్కేడి కాదు. ఆపరేషన్కి డబ్బులు కట్టి మా పాలిట దేవుడిలా మారారు అంటున్నాడు. బయట ఆ మాటలు వింటున్న కీర్తికి అక్షరాల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ రోజు ఆటో లాక్కుంది తన స్వార్థం కోసం కాదు, ఆ పాప ప్రాణాలు కాపాడటం కోసమని అర్థమైంది. రక్తం అంటుకుంటుందని కనీసం ఆలోచించకుండా, తన బట్టలు పాడవుతాయని చూడకుండా ఒక ప్రాణాన్ని నిలబెట్టాడు. వాళ్లు వెళ్ళిపోయాక కీర్తి మెల్లగా సత్య క్యాబిన్లోకి వెళ్ళింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కీర్తి, సారీ సార్, ఆ రోజు ఆటో దగ్గర మీ సిచ్యువేషన్ తెలియక మిమ్మల్ని 3 నెలలు నేను చాలా తప్పుగా అనుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. సత్య చిన్నగా నవ్వి తన సీట్లోంచి లేచి ఆమె దగ్గరికొచ్చాడు. ఒక ఇంటర్వ్యూ కంటే ఒక ప్రాణం విలువైంది కీర్తి. ఆ రోజు నిన్ను నెట్టేసినందుకు నాకు కూడా బాధగానే ఉంది, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. ఆ తర్వాత నీ రెజ్యూమే మన హెచ్ఆర్ దగ్గర చూశాను. నీ టాలెంట్ చూసే నిన్ను సెలెక్ట్ చేశాను. ఆ రోజు నీకు జరిగిన నష్టానికి ఇది నా చిన్న బహుమతి. ఆ మాట వినగానే కీర్తి మనసులో అప్పటివరకు ఉన్న నెగటివ్ ఇమేజ్ మొత్తం బద్దలైపోయింది. అక్కడొక రూడ్ బాస్ పోయి ఒక అద్భుతమైన మనసున్న నిజమైన హీరో కనిపించాడు. ఆ క్షణంలో ఆమెకు తెలియకుండానే సత్యమీద విపరీతమైన గౌరవం, ఆ గౌరవం నుంచి అంతులేని ప్రేమ పుట్టుకొచ్చాయి. అప్పటిదాకా బాస్ అని దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు అతన్ని కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయింది. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.